హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఎపిసోడ్ 10 అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గౌరీ మన శంకర్ ఇంటికి అయితే వెళ్ళింది కదా, వెళ్ళి అక్కడ ఆయన కలవడానికని ఇంటి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ అయితే ఉంది కదా, అంటే శంకర్ వాళ్ళ చెల్లికి పెళ్లి చూపులు అవుతున్నాయి కాబట్టి పైన అక్కడ ఎవరిని రాకుండా లోపలికి డిస్టర్బెన్స్ ఏం కలగకుండా కిందన పోలీసులు ఉంటారనమాట. అయితే ఇక్కడ ఒక కామెడీ ఎస్ఐ అయితే ఉన్నాడు కదా, అతను అంటాడు, మేడం మీరేంటి ఇలా వచ్చారని చూసి గౌరీని అంటాడనమాట. అంటే నేను కాదు, ఇదిగో మీ సార్ ఇట్లా లవ్ లెటర్ రాశాడు, ఇది అదే అని గౌరీ అంటుంది అనమాట. అవునా, మా సార్ రాశారు, ఏదో ఒకసారి ఇవ్వండి లవ్ లెటర్ అని చెప్పేసి చదువుతాడు. ప్రియమైన గౌరికి నిన్ను చూడగానే ఇది అని చదువుతూ ఉండగానే అక్కడ పక్కన ఇంకొక లేడీ ఎస్ఐ ఉంటారు కదా, ఆపండి అని చెప్పి ఆపేసి ఏంటండి అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు, సార్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు అని అంటే, అన్నయ్య సారీ ఎంత బిజీగా ఉన్నా కానీ వదిన వెళ్ళాల్సిందే అన్నట్టు ఈ కామెడీ ఎస్ఐ అంటాడనమాట. వదిన ఏంటి అని అంటే, సార్ అన్నయ్య అయితే ఈవిడ వదినే కదా అని చెప్పేసి ఈయన అలా చెప్తూ ఉంటే గౌరీ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. మీ సార్ నీకు అన్నయ్య ఏమో, నేనైతే వదిన్ని కాదు, నేనైతే యాక్సెప్ట్ చేయను ఇట్లాంటి లవ్ లెటర్స్ అవి అని గౌరీ అతనితో మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. పెళ్లి కొడుకు డీటెయిల్స్ ఇక్కడ మన శంకర్ అడుగుతారనమాట. పేరేంటి అంటే, ఇట్లా నేను ఒక ఫ్యామిలీ బిజినెస్ చిన్నప్పటి నుంచి 20 yearsలో నేను ఇట్లా బీటెక్ మాస్టర్స్ కంప్లీట్ చేశాను ఈ పర్టికులర్ కాలేజ్లో, అండ్ ఇప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నా, ఇది అదే అని అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. సేమ్ డీటెయిల్స్ అక్కడ ఇతను శంకర్ చెవులో ఒక బ్లూటూత్ ఉంటుంది అనమాట. ఆ ఆఫీసర్తో ఎంక్వైరీ చేపిస్తాడనమాట. ఆ డీటెయిల్స్ టాలీ అవుతున్నాయా లేదా అని అక్కడ చెవులో ఆయన చెప్పేవి రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో ఓకే, ఇతను జెన్యూనే, అంటే అబద్ధాలు ఏం చెప్పట్లేదు అన్నట్టు శంకర్ కన్ఫర్మ్ చేసుకుంటాడనమాట. అయితే ఇక్కడ విజయ్ ఉంటాడు కదా శంకర్ తమ్ముడు, ఆయనేమో ఎంతసేపు పెద్దవాళ్ళు మీరే మాట్లాడుకుంటున్నారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళని పక్కకు పంపిస్తే కొంచెం మాట్లాడుకుంటారు అని అంటాడనమాట. అయితే ఈలోపు ఆ పెళ్లి కొడుకు ఏమంటాడంటే, బయట సైడ్కి వెళ్ళి మాట్లాడుకోవడం ఏముంది, ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం పెద్దల సమక్షంలో అని అంటే, ఇంకా వాళ్ళ నాన్నమ్మ చాలా మురిసిపోతుంది అన్నమాట. అది పద్ధతి అంటే, నాలుగు గోడల మధ్యలో ఏముంటాయి మాట్లాడుకోవడానికి, అందరి ముందే మాట్లాడుకోవాలి, కానీ మా ఆచారం ప్రకారం పెద్దవాళ్ళే కుదుర్చాలి సంబంధం అనేది అన్నట్టు అంటదనమాట. అప్పుడు ఆ విజయ్ అంటాడు, నానమ్మ ఇప్పుడైతే ఓకే, కానీ పెళ్ళయ్యాక కూడా అలా 4 గోడల మధ్యకి వెళ్లకుండా ఉంచుతావే ఏంటి అని అంటాడు. అందరూ అంటే కొంచెం ఇదిగా ఫీల్ అవుతారనమాట, నవ్వుకోవాల్సిన వాళ్ళు. అలా అయిపోతుంది అక్కడితో. సో అతను కొంచెం లేవడానికి, అంటే కొంచెం హ్యాండిక్యాప్డ్ అనుకున్నాం కదా, లెగ్ సరిగా ఉండదు కదా అయింది. సో అతను లేవడానికి ఇబ్బంది పడుతుంటే మన శంకరే చేయించి లేపుతాడనమాట. అంటే అతనికి నచ్చేశాడు అన్నట్టు అన్ని క్వాలిటీస్. సో ఈ శంకర్ ఇంకో విషయం కూడా చెప్తాడు, మా ఫ్యామిలీ కోసం మీకు తెలుసు కదా, మా అన్నయ్య వదిన ఇలా జరిగింది అంటే, ఇతను అంటాడు, అవన్నీ మాకు తెలుసండి, కాకపోతే మేము గతం తెలుసుకోవాలని అనుకోవట్లేదు, అది మీరు చెప్పాలనుకోవడం మీ ఇష్టం, కాకపోతే మాకు అది అంత ఇంట్రెస్ట్ లేదు, జరిగింది ఏదో జరగచ్చు, కానీ మాకు ఫ్యామిలీ అయితే నచ్చింది, మాకైతే ఈ సంబంధం ఓకే అంటాడను. వాళ్ళ నాన్నమ్మ ఏమంటుందంటే, మేము కూడా అందరూ మాట్లాడుకుని మీకు కబురు చేస్తామండి ఏ విషయం అని అంటదన్నమాట. అన్న తర్వాత అక్కడ సీన్ అయిపోతుంది. కిందన కార్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే పెళ్ళికొడుకు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఎస్ఐ ఏమంటాడంటే, మేడం మీటింగ్ అయిపోయినట్టుంది, మీరు ఇక వెళ్ళొచ్చు అంటాడు. అయితే గౌరీ వెళ్తుంది అనమాట. వెళ్ళి ఆ రూమ్లో వాళ్ళ ఇంట్లో ఆ సోఫాలో వెయిట్ చేస్తూ ఉంటుంది, వెయిటింగ్ హాల్లో. అయితే ఈలోపు శంకర్ వాళ్ళ నాయనమ్మ కిందకు దిగుతూ ఉంటుంది. అయితే దిగుతూ ఉంటే అక్కడ గౌరీ కూర్చుని ఉండడం వెనకాల నుంచి చూసి, ఏ బాబు ఎవరు నువ్వు, ఎవరు కావాలి అని అంటే, అప్పుడు తను గౌరీ లేచి ఇలా కనబడేటప్పటికి, నువ్వు అమ్మాయివా, ఇదేంటి నేను అబ్బాయి అనుకున్నాను, నీ వాళ్ళకు నువ్వు డెలివరీ చేస్తావా అని అంటే, అవునండి ఇదే నా ఉద్యోగం, ఇది అదంటే, ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు కాబట్టి సమాజం ఇలా అయిపోయింది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. ఇంతలోగా మన శంకర్ వాళ్ళ పిన్ని విజయ్ వాళ్ళ వైఫ్ కూడా వస్తారనమాట. వచ్చేసి చూసి, ఇంతకీ మేమేం ఆర్డర్ ఇవ్వలేదే, నువ్వెందుకు వచ్చావు, ఇది అదే అని మాట్లాడుతుంది. అంటే నేను దానికోసం కాదు, ఒకరిని కలవడానికి వచ్చాను అని అంటుంది. అయితే అయినా ఆడవాళ్ళ పని ఏంటి, నువ్వు ఇలా పనులు చేస్తూ ఉంటారు ఇది అని అంటే, వాళ్ళ నాయనమ్మ కొంచెం పద్ధతిగా కదా ఈమెను ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. అంటే ఈ ఆడవాళ్ళు అనేది ఇంట్లో పనులు చూసుకోవాలి కానీ ఇట్లా బయటికి వెళ్ళి ఇంటిని ఉద్ధరించాలి కానీ, అంటే అలా అనుకుని ఉంటే మన
పివి సింధు వీళ్ళందరూ ఇలా ఇంప్రూవ్ అయ్యేవారు కాదు కదా, ఇంటినే కాదు దేశాన్ని కూడా ఉద్ధరించాలి అన్నట్టు గౌరీ ఏమో రిటర్న్ ఆమెకి సమాధానం చెప్తూ ఉంటుంది. ఈలోపు ఈ ఎస్ఐ సాంబశివరావు ఉంటాడు కదా, అతను వెళ్ళి సార్ వదిన వచ్చిందంటే, వదిన ఏంటి అంటే అదే సార్ మీరు లవ్ లెటర్ రాశారు కదా ప్రియాత పిరివిమైన గౌరికి అంటే ఇంకా ఇతనికి చాలా కోపం వస్తుంది అనమాట శంకర్కి. షటప్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కిందకి నడుచుకుంటూ వస్తే గౌరీ చూసి మంచి రొమాంటిక్ మ్యూజిక్ అయితే ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇతనే రాశాడని గౌరీ ఫీల్ అవుతూ ఉంటుంది కదా. సో కానీ ఇతను వచ్చి చూసేటప్పటికి సీరియస్గా వచ్చి అక్కడ నించుంటాడు అనమాట. అయితే శంకర్ మెట్లు దిగడం చూస్తుండి వాళ్ళ నాన్నమ్మ ఇంతకీ నువ్వు అసలు ఎవరి కోసం వచ్చావు అమ్మాయి అని అడిగితే అదిగో అతని కోసమే అని చెప్పేసి శంకర్ని చూపిస్తుంది అనమాట. శంకర్ ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడిగితే నాకెవరో తెలియదు బామ్మ అంటాడు. ఇదేంటి వీళ్ళకి ఇంట్లో వాళ్ళు అంటే భయం ఉన్నట్టున్నారు అందుకనే నేను ఎవరో తెలియదు అంటున్నాడు అని చెప్పి గౌరీ అనుకుంటుంది అనమాట. అనుకుని సైగలు చేస్తుంది ఇట్లా పక్కకు రా అని. అయితే వాళ్ళ పిన్ని వాళ్ళందరూ అక్కడ చూసి షాక్ అయిపోతారు. ఏంటమ్మాయి మా అబ్బాయికి ఏంటి అలా సైగలు చేస్తున్నావు అంటే పక్కకు రమ్మంటున్నానండి నేను ఒక విషయం కోసం మాట్లాడాలంటే శంకర్ అంటాడు ఏదున్నా అందరి ముందే చెప్పు ఎందుకు పక్కకు రావాలి అని అంటే నాకు ఇలాంటి విషయాలు కొంచెం అందరి ముందు మాట్లాడడానికి కొంచెం సిగ్గు అంటే ఏ విషయం దేనికోసం అంటే ఆ లవ్ లెటర్ చూపిస్తుంది. ఇదిగో ఈ లవ్ లెటర్ నువ్వే రాసావు కదా అంటే నేను ఎక్కడ లవ్ లెటర్ రాశానంటే ప్రియాతి ప్రియమైన గౌరికి అని చదువుతూ ఉంటే వాళ్ళ పిన్ని వాళ్ళంతా షాక్లో ఉంటారనమాట. అయితే వాళ్ళ నాయనమ్మకు కోపం వచ్చేసి ఆ లెటర్ తీసుకొని చింపేస్తుంది. మావాడు రాయడం ఏంటి అబద్ధాలు చెప్తున్నావు నువ్వు, నీ డ్రెస్సు నీ వాళ్ళకం చూస్తుంటే తెలుస్తుంది రాత్రులు డబ్బుల కోసం ఎవరి ఇంటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళే టైప్లా ఉన్నావు నువ్వు, పెద్ద డబ్బున్న వాళ్ళని చూసి ఇలానే పడేయడానికి ట్రై చేస్తావు అంటే ఇంకా గౌరీ చాలా ఫీల్ అవుతుంది. ఏంటండి మీరు అసలు నా కోసం ఏం తెలుసు అని మీరు నా కోసం అలా మాట్లాడుతున్నారు, నా జాబ్ ఇది నా ప్రొఫెషన్ అంతేగాని అయినా మీరు నన్ను అలా నా క్యారెక్టర్ని వేలెత్తి చూపిస్తున్నారు, 4 వేలు మీ వైపే చూపిస్తాయి అని చెప్పగానే శంకర్కి కోపం వస్తుంది. నువ్వు మా నాయనమ్మని అవమానించి మాట్లాడుతున్నావు, అసలు నేను ఆ లెటర్ ఏం రాయలేదు, ఏం మాట్లాడుతున్నావు ఇది అది అని చెప్పేసి అంటారనమాట. అసలు నువ్వు వెళ్ళు, నాకు తెలిసి ఇలాంటి వాళ్ళ కోసం చెత్త ఇంట్లోకి ఎగిరొస్తే ఏం చేస్తాం రా బయటకు తుడిచేయాలి కానీ వాళ్ళతో డిస్కషన్ చేస్తావేంటి అని అనగానే ఇంకా గౌరీ ఫీల్ అయ్యి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంది అనమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగిన మ్యాటర్ అయితే ఇదనమాట. సో మీరు ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వెళ్ళే ముందు ఒక్క చిన్నదండి, అందరూ చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ అస్సలు లేదు. ఇదిగోండి మీరే చూస్తున్నారు కదా, అంటే వ్యూస్ వస్తున్నాయి కానీ ఇలా ఉందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే ఏం లాస్ అయితే ఉండదు కదండి, నేను కొంచెం ఎఫర్ట్ పెడుతున్నాను. సో దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.